मैडम हाईवे पॉइंट ఉత్తరాంధ్ర వాసులు ఎప్పటి నుంచో కళ్ళు కంటున్న గోదావరి జలాలు కళానది సాకారం కాబోతుంది అతి కొద్ది రోజుల్లో. ఈ రోజు ఇక్కడే మీరందరూ కూడా చూస్తున్నారు. దగ్గర ఈ కెనాల్ పనులు కూడా ఎలా జరుగుతున్నాయి, లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించిన పనులు కూడా ఎలా జరుగుతున్నాయి మీరందరూ కూడా చూసారు. ఇక్కడ అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఉత్తరాంధ్రకి గోదావరి జలాలు తీసుకురావాలి, గోదావరి నీళ్లు ఇవ్వాలి, అది కంపల్సరీగా జరగాలి అని ఒక దృఢ నిశ్చయంతో పనులు వేగవంతం చేయటమే కాదు, ఆ పనులకి ఈ రోజు సార్థకత చేకూరి ఓవరాల్ గా ఇక్కడ నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా ఈ రోజు శ్రీకారం చుట్టుకుంటున్నాం. దీనిలో భాగంగానే ఇక్కడున్న రైతాంగం సూపర్ ఎల్నినో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు. ఎల్నినోలోనే పరిస్థితులు మనం గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితుల్లో సూపర్ ఎల్నినో పరిస్థితులు ఈ రోజు మనం ఎదుర్కోబోతున్న సందర్భం. అలాంటి సందర్భంలో ఈ రోజు రైతాంగాన్ని అందరికీ కూడా ఊరట కలిగించే విధంగా గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడున్న పంట పొలాలకి కూడా వాటర్ ఇచ్చే పరిస్థితిలో ఇటు తాండవాకి గాని, ఇటు వరాహకి గాని, శారదా నదికి గాని ఇటు వాటర్ ఇచ్చే పరిస్థితి సుమారుగా చూసుకుంటే దగ్గర ఒక పైకరపేట నియోజకవర్గంలోనే 25,000 ఎకరాలకి 3 మండలాల్లో 25,000 ఎకరాలు, కోటవరట్లో ఇంకో 10,000 ఎకరాలు అంటే దగ్గర 35,000 ఎకరాల ఆయకట్టుకి ఈ రోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి కూడా మనందరం కూడా శ్రీకారం చుట్టుకునే పరిస్థితి. ఎంతో మంది రైతాంగం ఈ రోజు వర్షాల గురించి, నీరు గురించి ఎదురు చూసిన తరుణంలో ఇటువంటి జీవకళ అన్నది నిజంగా సార్థకత చేకూర్చున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా చాలా గౌరవంగా అపర భగీరథుడు అంటుంటాం. నిజంగా అపర భగీరథుడు అనే మాటకి ఈ రోజు సార్థకత ఉంది. కాబట్టి ఈ రోజు ఎంతో మంది చేయలేని పనిని ఈ రోజు ఆయన చేసి చూపిస్తున్నారు. నిజంగా చెప్పాలంటేనండి, నా చిన్నప్పటి నుంచే కాదు, ఈ రోజు కెమెరాలు పట్టుకున్న మీరు గాని టీవీలో చూస్తున్న చాలా మంది పోలవరం అంటే చిన్నప్పటి నుంచి పోలవరం అంట. అటువంటి పోలవరం ఈ రోజు మన ఊర్లోకి, ఆ పోలవరం ద్వారా నీళ్లు, గోదావరి నీళ్లు మన ఊర్లోకి వస్తున్నాయి, మన పంట పొలాలకు వస్తున్నాయి అన్నది ఈ రోజు చరిత్ర. మన రేపొద్దు భావి తరాల వాళ్ళకి కూడా చెప్పుకునే దానికి ఒక మంచి తరుణం కింద భావించుకోవాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ గోదావరి జలాలకి ఆహ్వానం పలకాలి. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజు పంచభూతాల్లో ఒకటైన నీటిని ఈ రోజు అంతే దైవకంగా భావించే మనందరం కూడా ఆ గోదావరి జలాలని సార్థకత చేరుకునే విధంగా మనం ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ వచ్చే నీళ్ళని కూడా మనందరం కూడా సాధారణంగా ఆహ్వానించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.